పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. ఈ చిత్రం వచ్చే నెల 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నెల 21న ఆ చిత్ర నిర్మాత ఏఎం రత్నం ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయబోతున్నాడు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన సినిమా గురించి అనేక విశేషాలను పంచుకోవడమే కాకుండా ప్రమోషన్స్ ఎలా ప్లాన్ చేశారు అనే దానిపై కూడా కీలక ప్రకటనలు చేయబోతున్నాడు. అదే రోజున ఈ సినిమాకు సంబంధించిన మూడో పార్ట్ ని కూడా విడుదల చేయబోతున్నారట. సినిమాలో వచ్చే ఒక కీలక యుద్ధ సమయంలో పవన్ కళ్యాణ్ మొఘల్ సామ్రాజ్యంలో యుద్ధం చేసే సమయంలో వచ్చే పాట అట ఇది. ఈ పాట తరువాత అంచనాలు ఎవరు ఊహించని రేంజ్ కి చేరుకుంటాయని, కుంభస్థలం బద్దలు కొట్టబోతున్నామనే ఫీలింగ్ అభిమానులు కలుగుతుందని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కనీవిని ఎరగని రీతిలో పవన్ కళ్యాణ్ అభిమానులు జీవితాంతం గుర్తు పెట్టుకునేలా ప్లాన్ చేయబోతున్నారట. అది హైదరాబాద్ లో జరుగుతుందా లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుందా అనేది ఇప్పుడే తెలియదు, కానీ ఈ ఈవెంట్ కి ఒక స్పెషల్ అతిథి రాబోతున్నాడు అనేది తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా పవన్ పొలిటికల్ లైఫ్ కారణంగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. 2 భాగాలుగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తొలి భాగం హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్ తో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మొదట్లో క్రిష్ దర్శకత్వం వహించగా పలు కారణాలతో ఆయన చిత్రం నుంచి వైదొలిగారు. ఇక ఈ చిత్రాన్ని జూన్ 12న రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. దీంతో మూవీ ప్రమోషన్స్ ని షురూ చేయనుంది చిత్ర యూనిట్. తాజాగా మూవీ ట్రైలర్ అనౌన్స్మెంట్ పై సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ విడుదల కానుండగా మూవీ ట్రైలర్ ను దుబాయ్లో లాంచ్ చేస్తే మూవీకి మరింత హైప్ వస్తుందని భావిస్తున్నారట. ఈ చిత్రంలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుండగా కీలక పాత్రలో అనుపమ్ ఖేర్, బాబీ డియోల్, సునీల్ నాజర్, కబీర్ సింగ్, సుబ్బరాజు, నోరా ఫతేహి, విక్రమ్జిత్, జుషేన్ గుప్తా నటిస్తున్నారు. అలానే ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తాజాగా అధికారిక పోస్టర్ కూడా రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ పోస్టర్ లో పవన్ కత్తి పట్టుకుని సీరియస్ గా చూస్తున్న మాస్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. ధర్మం కోసం యుద్ధం మొదలైంది అంటూ పోస్టర్ పై చిత్ర యూనిట్ క్యాప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.